హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫోన్పే మర్చెంట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. మీకు వాటి కోసం మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే మీ మర్చెంట్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి, మన ఫ్రెండ్స్ లేకున్నా షాప్ వాళ్ళు తెలియకపోయినా ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా నేను చెప్తాను. ఇంతకు ముందులాగానే పేటిఎం బిజినెస్ అకౌంట్ ఎలా అయితే ఓపెన్ చేసుకునే వాళ్ళము, ఇప్పుడు మర్చెంట్ అకౌంట్ కూడా అదే సేమ్ ఫోన్పే ఫర్ బిజినెస్ అని సెర్చ్ చేయండి. బిజినెస్ అని సెర్చ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ ఆల్ డిజిటల్ పేమెంట్స్ అని ఈ విధంగా యాప్ అయితే వస్తుంది. దీన్ని సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అలౌ పర్మిషన్ అడుగుతుంది. మీరు ఏదైతే ఫోన్పేలో నెంబర్ ఇచ్చారో అదే నెంబర్తో ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఫోన్పే నెంబర్ ఏదైతే ఇచ్చానో ఆ నెంబర్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నాట్ రిజిస్టర్డ్ అనేసి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎందుకంటే ఇది రిజిస్టర్ అవ్వలేదు కానీ ఇప్పుడు నేను ఫస్ట్గా మనం సైన్ అప్ అవ్వాలి. మీరు ఫుల్ నేమ్ ఇస్తారంటే ఫుల్ నేమ్ ఇవ్వండి, ఎందుకంటే ఫుల్ నేమే బెటర్. లేదంటే మళ్ళీ తర్వాత మీరే రిస్క్లో పడతారు. ఇలా ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసుకుంటారు. మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఏదైతే ఫోన్పే అకౌంట్ ఉందో అదే నెంబర్కి ఇవ్వండి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మన ఫోన్పేకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. నేను ఓటీపీ ఎంటర్ చేసుకుంటాను. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయండి. వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ రిజిస్ట్రేషన్ అనేసి వస్తుంది. ఈ విధంగా కంటిన్యూ చేసుకోండి. మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది లొకేషన్ తీసుకుంటుంది. ఇక నేనైతే తీసుకొని సింపుల్గా సేవ్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన బిజినెస్ నేమ్ అని చెప్తుంది. జీట్రిక్స్ అని పెట్టుకుంటాను అంతే. జీట్రిక్స్ అని పెట్టేసి కేటగిరీ అడుగుతుంది. ఆధార్ అని పెట్టేసుకుంటాను. ఆధార్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాను. మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ని లింక్అప్ చేసుకోవాలి. నేను ఎస్బీఐ బ్యాంక్ ఉంది, నేను ఎస్బీఐ బ్యాంక్ని అయితే లింక్ చేస్తాను. ఇదేంటంటే సేమ్ యూపీఐ లాగానే వ్యాలిడిటీ అయితే క్లిక్ చేసుకుంటుంది. ఎస్బీఐ లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఏదైతే నెంబర్తో ఇచ్చారో సింపుల్గా ఈ విధంగా ఎస్బీఐ లింక్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఎస్బీఐలో రిజిస్టర్ అయ్యిందో ఎస్బీఐ రిజిస్టర్తో ఈ విధంగా లింక్అప్ చేస్తాను. లింక్అప్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడిటీ అయితే అయిపోతుంది. మన మొబైల్ నెంబర్ అయితే వ్యాలిడిటీ చేస్తాం. ఇక్కడ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మొబైల్ నెంబర్ యాడ్ చేసేసాం. తర్వాత కంటిన్యూ డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా మై ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు అడ్మిన్ మేనేజ్ క్యూఆర్ కోడ్స్ అని ఉంది కదా, ఇక్కడ నా ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో వ్యూ క్యూఆర్ కోడ్ క్లిక్ చేస్తే ఇది నాకు క్యూఆర్ కోడ్ వచ్చింది. నేను దీన్ని డౌన్లోడ్ పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది నా మర్చెంట్ క్యూఆర్ కోడ్ అండి. ఇది మీది కూడా ఇలానే క్రియేట్ చేసుకుంటే మర్చెంట్ క్యూఆర్ కోడ్ అయితే అయిపోతుంది. ఇంతకుముందు ఏదైతే బ్యాంక్ లింక్ చేస్తారో దానికే డైరెక్ట్గా మీకు పేమెంట్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు ఎటువంటి టెన్షన్ ఎక్కర్లేదు. సరే, ఇక మీదట దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ మీకు తెలిసినవే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫోన్పేలో కేవైసీ చేసినట్టయితే దీనిలో కూడా ఈజీగా మనకు మర్చెంట్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా మర్చెంట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇది చేసి వీడియో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. అప్డేట్స్ మళ్ళీ వస్తాను.